హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. ఓకే, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, గ్రాండ్ టెస్ట్లు 40 గ్రాండ్ టెస్ట్లు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టేజ్ 2 కోసం మనం అంటే ప్లాన్ చేసాం కదా. దాంట్లో ఇది సెకండ్ పేపర్, దాని ఎక్స్ప్లెనేషన్ అమ్మ. ఓకేనా? సో అమ్మ మీకు ఈ 40 పేపర్స్ అండ్ ఎగ్జామ్, ఓకే, టెస్ట్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్ టుగెదర్ ఐరైజ్ వాళ్ళు చాలా చీప్గా 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ మీరు ఆల్రెడీ స్టేజ్ 1 క్లియర్ అయిపోయింది కాబట్టి స్టేజ్ 2కి వెళ్ళేటప్పుడు ఈ 500 రూపీస్ కోసం ఆలోచించుకోవడం అనవసరం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లైఫ్. అవునా? ఒకసారి జాబ్ వచ్చిందంటే అద్భుతమైన జాబ్ కదా. సో కాబట్టి గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా. సో కాబట్టి డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ లెట్ us ఎంటర్ ఇంటు ద ప్రాబ్లమ్స్. ఓకే, రైట్, గుడ్. చూడమ్మా, మా క్లాస్ రూమ్లో చెప్పే ప్రతి లెంగ్దీ ప్రొసీజర్లా కాకుండా ఈచ్ అండ్ క్వశ్చన్ని షార్టెస్ట్లో ఎలా చేయొచ్చు అనేది చెప్పడం ఇక్కడ జరుగుతుందమ్మా. ఓకేనా? రైట్, లెట్ us see the questions one by one. And coming to myself Amarnath Imani, a faculty for aptitude, pure maths and reasoning. So I have experience of working in various organizations. Right, let us see this one. In what ratio should two varieties of tea at 60 per kg and 120 per kg be mixed together so that they, by selling the mixture at 96 per kg, a profit of 20% is obtained? చూడమ్మా, కిలో 60 రూపాయలు మరియు కిలోకి 120 రూపాయలు గల రెండు రకాల టీలను ఎంత నిష్పత్తిలో కలిపితే, అంటే ఆ క్వాంటిటీస్ని ఏ రేషియోలో కలిపితే మనకేం కావాలమ్మా, ఆ మిశ్రమాన్ని 96 రూపాయలకు అమ్మగా 20% లాభం వస్తుంది. దీన్ని చేయాలంటే రెండు రకాలుగా చేయొచ్చమ్మా. మొత్తాన్ని కాస్ట్ ప్రైస్లో చేయొచ్చు, మొత్తాన్ని సెల్లింగ్ ప్రైస్లో కూడా చేయొచ్చు. మనకు అందరికీ తెలిసింది కాస్ట్ ప్రైస్ కాబట్టి ముందు కాస్ట్ ప్రైస్లో చేసి చూపిస్తాను. చూడండి నా కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే, 100% అనుకుంటే, ఓకే, 20% ప్రాఫిట్ వచ్చింది కదా, చెప్పాడు కదా 20% ప్రాఫిట్ అని. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా, 120%. అవునా? కానీ వాడు ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడమ్మా, 96 రూపీస్, 96 రూపాయలకి అమ్మానన్నాడు. కాబట్టి కాస్ట్ ప్రైస్ కావాలంటే 100% కనుక్కోవచ్చుగా. ఓకే అమ్మా, 0 క్యాన్సిల్, 1296 అవ్వాలంటే ఇంటూ 8, సో 10 into 8 అంటే ఎంతమ్మా, 80 రూపీస్. ఇది 80 రూపీస్ మిక్చర్కి కాస్ట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తెలుసు కాబట్టి హ్యాపీగా మిక్స్డ్ అలిగేషన్ చేస్తే ఈజీ. ఫస్ట్ వెరైటీ కాస్ట్ ప్రైస్ ఎంత, 60. రెండో వెరైటీ కాస్ట్ ప్రైస్ ఎంత, 120. ఆ రెండింటిని కలిపితే మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంత, 80. అవునా? రైట్, హ్యాపీగా క్రాస్ చేయండి. 120 80 అంటే 40, 60 80 అంటే 20. అంటే ఈ రెండింటికి రేషియో ఎంతమ్మా, 2:1 రేషియో. ఓకే, సింపుల్. ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్, 2:1. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. బీ కేర్ఫుల్, 1:2 కూడా ఉంది. ఓకేనా? రైట్ అమ్మ, ఒకవేళ ఇలా చేయకుండా ఇంకా ఈజియస్ట్గా చేయాలంటే ఎస్పీలో చేయండి. ఎలా చేస్తారంటే, ఫస్ట్ వెరైటీ కాస్ట్ ప్రైస్ 60 రూపీస్, ప్రాఫిట్ 20% అన్నాడు. అవునా? 20% ప్రాఫిట్ అంటే 10% 6, 20% 12 రూపీస్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ 72. రెండో వెరైటీ కాస్ట్ ప్రైస్ 120, ప్రాఫిట్ 20%, 10% 12, 20% 24 అంటే మొత్తం ఎంతమ్మా, 144. మిక్సర్కి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 96. హ్యాపీగా క్రాస్ చేస్తే ఇట్ ఈస్ 48, క్రాస్ చేస్తే ఇట్ ఈస్ 24 అంటే రేషియో ఈస్ 2:1. అంటే ఇలా చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పోర్షన్ కూడా ఉండదు. ఓకేనా? రైట్, దట్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 5,625 రూపాయలని ఈజ్ టు బి డివైడెడ్ అమాంగ్ ఏబి అండ్ సి. 5,625 రూపాయలని ఏబిసికి పంచుతున్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5625. అవునా? ఓకే, యా. సో దాట్ ఏ మే రిసీవ్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి టుగెదర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏకి ఎంత వస్తుంది అంటే బి ప్లస్ సికి వచ్చిన దాంట్లో హాఫ్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటమ్మా, బి ప్లస్ సికి 2 యూనిట్స్ వస్తే ఏకి ఎంత వస్తుందమ్మా, 1 యూనిట్. అంటే ఈ రేషియో ఎంతమ్మా, 1:2. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏ వాల్యూ ఎంతో కొనేసుకోవచ్చు. కానీ ఇన్ని కనుక్కునే బదులు మొత్తం నెట్ చదివితే వాడు ఏమి ఇచ్చాడో నేనేం కనుక్కోవాలో నాకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఐ విల్ గో అకార్డింగ్ టు దట్. ఓకే, నెక్స్ట్ వన్. రైట్, B and C together receive. Okay, and B receives 1/4 of what A and C together receive. ఓకే, బీకి ఎంత వస్తుందంటమ్మా, ఏ అండ్ సి టుగెదర్ అంటే ఏసీలు కలిస్తే ఎంతైతే తీసుకుంటారో, ఓకే, దాంట్లో ఎంత వస్తుందమ్మా, 1/4 వస్తుంది. అవునా? అంటే ఏసీ కలిపి 4 యూనిట్స్ వస్తే బి ఒకరికి ఎంత వస్తుందమ్మా, 1 యూనిట్. ఓకే, ఇది అయితే ఇప్పుడు ఏమంటాడమ్మా వాడు, ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ బి బై. ఓకే అమ్మా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏ షేరు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా బి షేర్ కనుక్కోవచ్చు, ఆ తర్వాత డిఫరెన్స్ కనుక్కోవచ్చు. ఇది పద్ధతిగా చేయడం, నేను అంత పద్ధతిగా చేసే రకం కాదు. ఓకేనా అమ్మా? ఏకి 1 రూపీ, బి ప్లస్ సికి 2 పార్ట్స్ అంటే ఏబిసి టుగెదర్ కలిపితే ఎన్ని పార్ట్స్ చూడండి, ఇక్కడ నుంచి 3 పార్ట్స్. అవునా? అదే ఇక్కడ చూడండి, ఏబిసి టుగెదర్ అయితే బికి 1 పార్ట్, ఏ ప్లస్ సికి 4 పార్ట్స్ అంటే టుగెదర్ 5 పార్ట్స్.
అలా ఎలా కుదురుతుంది సార్? ఈక్వల్గా ఉండాలిగా. ఏబీసీ ఎక్కడ చూసినా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంటే ఎలా కుదురుతుంది? ఉన్నది ఏబీసీనేగా, ఈక్వల్ చేద్దాం. అంటే వీడి 3 వీడి 5 కాబట్టి ఎల్సీఎం ఎంత? 15 రావాలంటే దీన్ని 5 తోటి దీన్ని 3 తోటి రీరైట్ చేద్దాం. ఓకేనా? రీరైట్ చేస్తే ఇప్పుడు చెప్పండి, నేను కలర్ మార్చి ఇక్కడే రాస్తాను చూడండి. సో చూడమ్మా, 5తో మల్టిప్లై చేస్తే ఇదంతా 5:2. బి ప్లస్ సి ఎంతమ్మా? 10. ఓకే గుడ్. నెక్స్ట్ వన్ 3తో మల్టిప్లై చేస్తే బి ఎంత? 3. ఓకే, ఇదంతా 12. అమ్మ ఇప్పుడు ఏ కావాలంటే ఏ, బి కావాలంటే బి, సి కావాలంటే సి, ఏది కావాలంటే నాకు డెడ్ ఈజీ. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఇక్కడ 15, ఇక్కడ కూడా 15. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంతమ్మా? 15. ఏ ఎంత? 5. ఓకే, బి ఎంత? 3. ఏ 5, బి 3 అంటే సి కూడా తెలిసిపోయింది 7 అని, అవునా? కానీ నాకు అంత కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను రీరైట్ చేస్తాను చూడమ్మా వాల్యూస్ అన్నింటినీ. ఇప్పుడు ఫైనల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి నాకు ఎంత వచ్చింది అంటే 15 అని తెలిసింది. అందులో ఏ వాల్యూ ఎంత అంటే రేషియో ఇవన్నీ. ఏ వాల్యూ ఎంతమ్మా? 5. బి వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ నుంచి వచ్చింది చూడండి 3, అవునా? రైట్. అంటే ఇప్పుడు నిన్ను ఏది కావాలంటే చేసుకోవచ్చు, అవునా? ఓకే, ఇప్పుడు నీకేం కావాలి? ఏకి బికి డిఫరెన్స్ కావాలి, అవునా? డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 అవుట్ ఆఫ్ టోటల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సీనేగా. టోటల్ అంటే ఎంత? 15. అంటే 2/15 ఇంటూ వాట్స్ ద టోటల్ అమౌంట్? 5625. క్యాన్సిల్ విత్ 15. 15 3s are 45. 72 అంటే 15 4s 45. 45 అంటే 12 అమ్మా. ఓకే, 15 3s are 45. 45 అంటే ఎంతమ్మా? 11 అంటే 112. ఓకే, 112 7 కాదు. రైట్, 112 అంటే 7s అమ్మా. మళ్ళీ 75 అంటే 5 అమ్మా. అంటే 375 ఇంటూ 2 అంటే ఎంతమ్మా? 750 రూపీస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ప్రతి క్వశ్చన్కి ఒక తీగ ఉంటుందమ్మా. ఏ తీగను బట్టి లాగితే మనకి ఈజీగా ఉంటుంది అనేది, అది పట్టుకుంటే ఈజీ అవుతుంది. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక 20 ఓవర్ల ఆటలో గెలవాలంటే ఓవర్కి 7.2 పరుగులు చొప్పున చేయాలి. ఓకే, ఇది క్రికెట్ మనకు బాగా వచ్చు, బాగా ఇష్టం కదా. 15 ఓవర్లు అయ్యేసరికి ఓవర్కి 6 పరుగులు సగటు మాత్రమే ఉంది. గెలవాలంటే ఇంకా ఓవర్కి సగటున ఎన్ని పరుగులు చేయాలి? అమ్మ ఈ క్వశ్చన్ చేయాలంటే 20 ఓవర్లు 7.2 అంటే టోటల్ స్కోర్ ఈజ్ 7.2 ఇంటూ 20 దట్ ఈస్ ఈక్వల్ టు 144. సో 15 ఓవర్స్ 6 కాబట్టి 15 ఇంటూ 6 అంటే 90, అంటే 54 రన్స్ కొట్టాలి ఇంకా. ఓకే, ఎన్ని ఓవర్స్ ఉన్నాయి? 5 ఓవర్స్ ఉన్నాయి. అంటే 54/5 అంటే 10.8. సో ఆన్సర్ అయిపోయింది. ఇది పద్ధతిగా చేయడం. నేను మీకు లాస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఒక అద్భుతంగా పాయింట్ చెప్పాను, అదే యూజ్ చేసి చేస్తాను చూడమ్మా. 20 మ్యాచెస్కి యావరేజ్ నాకు ఎంత రావాలమ్మా? 7.2. దట్ ఈస్ ద యావరేజ్, రైట్? ఓకే, అందులో ఈ 15 ఓవర్స్కి నువ్వు ఎంత కొట్టావు? రన్ రేటు 6 అంటే యావరేజ్ 6. వాడేమడిగాడు? రిమైనింగ్ 5కి ఎంత? ఓకే, ఇందాకేంటో పద్ధతిగా చేయడం చెప్పేశాను ఓవరాల్గా. ఇప్పుడు నేను షార్ట్ కట్లో చేయడం లాగా చెప్తున్నాను చూడండి, క్యాలిక్యులేషన్స్ లేకుండా. ఒక నాన్నకి 20 మంది కొడుకులు అంటే ఆయన యావరేజ్ ఒక్కొక్కరికి 7.2 రూపాయలు ఇచ్చాడు. అందులో 15 మంది 6 రూపాయలే ఖర్చు పెడితే రిమైనింగ్ 5గురు ఎంత ఖర్చు పెట్టాలి? ఇలా చెప్పాను నేను లాస్ట్ పేపర్లో కదా. రెండు ఒకసారి దాన్ని చూడమ్మా. నాన్న ఇచ్చింది 7.2. ఓకే ఫైన్. మీ అన్నయ్యలు 1.2 రూపీస్ తక్కువ ఖర్చు పెట్టారు. అలాంటి వాళ్ళు 15 మంది ఉన్నారు. ఓకే, 15 ఒకట్ల 15 15.2 అంటే 3 రూపాయలు, అంటే మొత్తం 18 రూపాయలు నీకోసం మిగిల్చారు. అంటే ఆ మిగిల్చింది కూడా నువ్వు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవచ్చుగా. 18 రూపీస్ మిగిల్చారు, దాన్ని మీ 5గురు కలిసి కట్టి పంచుకోవాలి కాబట్టి by 5. అంటే ఆన్సర్ ఇస్ ఈక్వల్స్ టు 7.2 ప్లస్ 18/5 అంటే 3.6. సో ఆన్సర్ ఇస్ ఈక్వల్ 10.8. ఇది షార్టెస్ట్ కట్, బండ క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా స్మార్ట్గా ఉంటుందమ్మా ఇది. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య 8175,398లోని ప్రతి అంకె నుండి 1ని తీసివేయగా ఎన్ని అంకెలు 2 యొక్క గుణిజాలుగా ఉంటాయి? ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి వాడు ఇచ్చిన నెంబరు 8175,398. ఓకే, దీనిలోంచి ఏం చేయాలమ్మా? ప్రతి దాంట్లోంచి 1 తీసేయాలండి. చూడండి, ప్రతి అంకె నుండి 1ని తీసివేయగా తీసేద్దాం. ఒక్కొక్కటి తీసేస్తే అమ్మ ఇక్కడ 1 తీసేస్తే ఏమవుతుంది? ఆడ్ నెంబర్ ఉంటే ఈవెన్ అయిపోతుంది, అవునా? 7 నుంచి 1 తీసే 6, 9 నుంచి 1 తీసే 8, అవునా కాదా? అంటే ఈవెన్ అయిపోతుంది. ఓకే, లేదా 2తో భాగింపబడుతుంది, 2 యొక్క గుణిజం అవుతుంది, అవునా కాదా? ఓకే, అదే ఈవెన్ నెంబర్ తీసుకో 6, 1 తీసేస్తే 5 అంటే 2తో గుణించబడదు. సో 4 తీసుకో, 1 తీసేస్తే ఎంత? 3 అంటే వర్కౌట్ కాదు. అంటే ఇప్పుడు నేను 1 తీసేయడం లాంటి పంచాయతీలన్నీ పెట్టుకునే బదులు నేను ఏం చేస్తానంటే సింపుల్గా
ఓకే, సో ఎక్కడైనా సున్నా ఉందేమో చూస్తా. సున్నా ఉంటే ప్రాబ్లం ఏంటి తెలుసా, వీడు సున్నా అయితే వీళ్ళలోంచి 1 తీసేలాగా పక్కన కూడా నేను మారుస్తాను కాబట్టి అప్పుడు నేను కష్టపడి చేయాలి. ఇందులో సున్నా లేదు కాబట్టి గొడవ లేదు. ఇప్పుడు 1 తీసేస్తే 2 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయంటే ఇప్పుడే చెప్పా కదా, ఈవెన్ నెంబర్ తీసుకుంటే 2 యొక్క గుణిజం రాదు, ఆడ్ నెంబర్ తీసుకుంటే 1 తీసేసినప్పుడు 2 యొక్క గుణిజం వస్తుంది. అంటే ఇందులో ఎన్ని ఆడ్ నెంబర్స్ అయితే ఉన్నాయో అదే ఆన్సర్. ఓకే, ఆడ్ నెంబర్స్ ఎవరు ఉన్నారు మా బేస్ సంఖ్యలు 1 2 3 4 5. అబ్బో 5 ఉన్నారు. సో ఆన్సర్ ఉందమ్మా 5. నన్ ఆఫ్ దిస్ ఈస్ ద ఆన్సర్. ఒక సంఖ్యలో నుంచి ప్రతి అంకె నుండి 1ని తీసివేయగా ఎన్ని అంకెలు 2 యొక్క గుణిజాలుగా ఉంటాయి? 5 ఉంటాయమ్మా. సో ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దిస్. ఓకే, a man spends 1600 per month on an average for the first 3 months. ఓకే మా 1600 చొప్పున ఖర్చు పెడతాడమ్మా ఎన్నాళ్ళు? ఈచ్ 3 months, ప్రతి నెలకి. అవునా? ఓకే, అండ్ 1550 ఫర్ నెక్స్ట్ 4 months. 1550 ఫర్ ద నెక్స్ట్ 4 months. ఓకే, అండ్ 1800 పర్ మంత్ ఫర్ ద లాస్ట్ 5 months. మా ఇక్కడ 3 + 4 5 months అయిపోయి కదా, ఒక సంవత్సరానికి మొత్తం 12 months కదా, అందులో ఇంకా 5 months ఉన్నాయి కదా, ఆ 5 months ఎంత ఖర్చు పెడతానంటే మా నెలకి హౌ మచ్? 1800 per month. ఓకే గుడ్. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా, సో అండ్ సేవ్స్ 5200 ఏ ఇయర్. అమ్మ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందంటే 5200 సేవ్ చేయడం నెలకు కాదే, సంవత్సరానికి, ప్రయాణం. ఓకే గుడ్. వాట్ ఈస్ హిస్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్? అమ్మ ఇక్కడ ఏమన్నాడు? స్పెండ్స్ అంటే ఖర్చు పెట్టడం. ఇన్కమ్కి ఖర్చుకి సేవింగ్స్కి రిలేషన్ ఏంటి? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అవునా కాదా? అంటే ఇక్కడ వాడు ఏమడిగాడమ్మా, వాట్ ఈస్ హిస్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్? ఒక్కొక్క నెలకి ఎంత ఖర్చు పెడతాడు? అవునా కాదా? ఓకే, పర్ మంత్ అడిగాడు కాబట్టి సో మనం చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు 3 monthsకి ఇది నా ఎక్స్పెండిచర్. ఓకేనా? అంటే నేను అసలు ఈ మొత్తానికి ఆన్ యావరేజ్ ఎంత ఖర్చు పెడతానో కనుక్కుందామా? ఓకే, ఇక్కడ నేను రాసింది ఏంటంటే యావరేజ్ ఎక్స్పెండిచర్. ఓకేనా? సగటు ఖర్చు తెలుగులో అయితే. ఓకే అమ్మ ఈ 3 నెంబర్లు నాకు ఎవరు నచ్చితే వాళ్ళని నేను డిసైడ్ చేసేస్తా. నాకు ఎవరు నచ్చారంటే 1600 నచ్చాడు. 1600 యావరేజ్గా ఫిక్స్ చేశా. వీళ్ళు ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నారు? 50 రూపాయలు. అలా ఎన్ని నెలలు ఖర్చు పెడుతున్నాను? 4 నెలలు. అంటే 4 నెలలు 50 రూపాయలు తక్కువ ఖర్చు పెట్టానంటే నా యావరేజ్, నా టోటల్ వాల్యూ 200 తగ్గింది ఖర్చు. ఓకే, ఇక్కడ చూడండి 200 ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. అలా ఎన్ని నెలలు? 5 నెలలు. 200 రూపాయలు చొప్పున ఎక్కువ ఖర్చు పెడుతూ 5 నెలలు చేశారంటే 1000 రూపాయలు నా ఖర్చు ఎక్కువ వచ్చింది. నేనేమంటానంటే ఏం జరిగినా అది 12 నెలలకి పనిచేయాలంటాను. ఇది నా యావరేజ్ ఎక్స్పెండిచర్. దిస్ ఇస్ మై యావరేజ్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇప్పుడు వాడు యావరేజ్ ఎక్స్పెండిచర్ అడగలా, ఏమడిగాడు? ఇన్కమ్ అడిగాడు. అంటే ఎక్స్పెండిచర్కి ఏం చేయాలి? సేవింగ్స్ చేయాలి, యాడ్ చేయాలి. మరి సేవింగ్స్ ఎంత? మంత్లీ ప్రయాణం 5200 పర్ ఇయర్. మనం నేను కనుక్కుంటుంది పర్ మంత్ కదా, కాబట్టి ఆటోమేటిక్ దాన్ని కూడా మంత్లీకి మార్చేద్దాం. అంటే మంత్లీకి మార్స్తే ఇవ్వండి యావరేజ్ సేవింగ్స్. అమ్మ క్యాలిక్యులేషన్స్ అంతా ఇప్పుడు తొందరపడి చేసేయకండి, టైం వేస్ట్. 5200 ఇది 1 yearకి. పర్ మంత్ అంటే బై 12. నువ్వేం చెప్పావు? ఇన్కమ్ అంటే ఖర్చు ప్లస్ ఆదా. అవునా కాదా? ఆదా వేరు, ఆదాయం వేరు. ఆదా అంటే సేవింగ్స్, ఆదాయం అంటే ఇన్కమ్. ఓకేనా? రైట్. ఇప్పుడు టోటల్గా యావరేజ్ మంత్లీ ఇన్కమ్ కావాలనుకోమ్మా. ఇన్కమ్ అంటే నువ్వేం చెప్పావు? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఎక్స్పెండిచర్ ఎంత? 1600 ప్లస్ ఇదంతమ్మా 1000 - 200 అంటే 800 by 12 ప్లస్ 5200 by 12. ఓకే అమ్మ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కష్టంగా అనిపించినప్పుడు ఎప్పుడూ కూడా లాస్ట్ స్టెప్లో చేసుకోలేము. అందుకని లాస్ట్ స్టెప్లో చేశాను. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా ఉందో. 800 by 12, 5200 by 12 అంటే మొత్తం కలిపితే 6000 by 12. అవునా? ఇక్కడ రాసుకుందామా? 6000 by 12 అంటే ఎంత అవుతుందమ్మా? 12 5s 2 0 యాషెస్. అంటే ఈ మొత్తం ప్లేస్లో ఎంత రాసుకోవచ్చమ్మా? 500 రాసుకోవచ్చు. ఓకే, 1600 + 500 అంటే ఎంతమ్మా? 2100. అంటే ఆన్ యావరేజ్ వాడు మంత్లీ ఇన్కమ్ ఎంత? 2100. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్ అమ్మా, ఇలాంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఎందుకో తెలుసా? వాడికి ఇన్కమ్ 2100 ఉంటే నెలకి వాడు ఎంతమ్మా? 5200 by 12 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. అదే మీ నాన్న నీకు నెలకు 5000 పంపిస్తుంటే నీ డబ్బులు సరిపోక పక్కన మళ్ళీ అప్పు తీసుకుంటున్నావు. అవునా కాదా? మార్చుకోవాలి నేచర్. ఓకేనా? మనకి ఎంత వస్తే అందులో కొంత దాచిపెట్టడం నేర్చుకోవాలి. ఓకే రైట్. లేకపోతే ఏమవుతుందంటే భారీగా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి కరోనా డెస్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఓకే అటు ఇటు తిరిగి ఎవరి దగ్గర అడుక్కుందాము, లేదంటే ఎవరు మనకి సబ్సిడీలు ఇస్తారు అని మనం వెతకాల్సిన దుస్థితిలోకి వెళ్ళిపోతాం. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఆ జీవిత సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఓకే, లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. 2 మెట్రో రైళ్లు ఒకదానికొకటి ఎదురుగా వస్తూ 8 సెకండ్లలో దాటాయి.
జనరల్గా మనం ట్రైన్స్ అంటాం కదా, కొంచెం అప్డేటెడ్ అమ్మా ఇది మెట్రో రైలు. ఓకేనా, కొంచెం అప్డేట్గా ఉండాలని అలా మార్చేసాం మనం. ఓకే, 2 మెట్రో రైలు. అమ్మ మెట్రో రైలు అయినా ఏ రైలు అయినా ఉండేది మాత్రం ఎలా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్గా. ఇదొక మెట్రో ట్రైను. ఓకే, ఇది ఇంకో మెట్రో ట్రైను. ఓకే గుడ్. 2 మెట్రో ట్రైన్లు ఒకదాన్ని ఒకటి ఎదురుగా వస్తూ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు 8 సెకండ్లో దాటేయంటమ్మా. ఒక్కొక్కటి 120 మీటర్ల పొడవు ఉందంటమ్మా. ఇక్కడ ఆగండి ఒకసారి. 120 మీటర్లు, ఇది కూడా 120 మీటర్లు. ఎదురుగా వస్తున్నాయంటే ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్స్. అవునా? ఓకే గుడ్. ఓకే, ఒక్కొక్కటి 120 మీటర్లు పొడవు ఉన్న ఒక రైలు రెండవ రైలు కన్నా 2 రెట్ల వేగంతో ప్రయాణిస్తుందంట. ఓ బ్యూటిఫుల్. అంటే వీడి స్పీడ్ ఎక్స్ అయితే వీడి స్పీడ్ ఎంతమ్మా? 2x. అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎక్కువ వేగంతో వెళ్ళే రైలు యొక్క వేగం ఎంత? ఎక్కువ వేగంతో వెళ్ళేదంటే ఎక్సా 2xా? 2x కావాలి. ఓకే అమ్మ, ఇద్దరు మూవ్ అవుతున్నారు కదా, నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇద్దరిని మూవ్ చేస్తే నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది సార్, అందుకని ఒకరిని రెస్ట్లో పెడతా. మీరేమనుకోరుగా? ఓకే అమ్మ, వీడిని రెస్ట్లో పెట్టేసా. వీడిని రెస్ట్లో పెట్టేస్తే ఈ ట్రైన్ ఇక్కడ రావాలి కదా, అవునా కాదా? అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ఇంజిన్ నుంచి ఇంజిన్ వరకు తీసుకుంటే 120 + 120 అంటే 240 డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం వేసాను అనుకోమ్మా. అప్పుడు ఏమొస్తుంది మనకి? స్పీడ్ వస్తుంది. టైం ఎంత ఇచ్చాడు? 8 సెకండ్స్. 240/8. ఇది దేంట్లో ఉంది? మీటర్స్. ఇది దేంట్లో ఉంది? సెకండ్స్. అది మైండ్లో పెట్టుకోండి. = ఇది స్పీడ్ కదా, మరి స్పీడ్ అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడా వాడాల్సింది, నార్మల్ స్పీడా? నువ్వు ఒకరిని రెస్ట్లో పెట్టావంటే పోయేది రిలేటివ్ స్పీడ్. మరి ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారా? ఆపోజిట్ డైరెక్షన్సా? ఆపోజిట్. ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే రెండింటిని యాడ్ చేయాలిగా, అంటే 2x + x = 3x. ఓకే ఫైన్. ఒకసారి ఆప్షన్స్ చూస్తే స్పీడ్ దేంట్లో ఉంది? km/hలో ఉంది. ఇక్కడ దేంట్లో ఉంది మనకి? m/s ఉంది. నాకు నచ్చలా. ఈ m/s km/hలోకి మార్చాలంటే నేను దేంతో మల్టిప్లై చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. అది మైండ్లో పెట్టుకోండి మీరు. సింపుల్గా చేయండి, ఇంకా అయిపోయింది. 8 1s 8 30s. ఓకే, 5 1s 5 6s, 3 1s 3 2s, 18 2s అంటే ఎంతమ్మా? x = 36. ఇప్పుడు నువ్వు km/hలోకి మార్చావు కాబట్టి x వాల్యూ 36 km/h అమ్మా. చాలామంది చూడంగానే ఆన్సర్ కోసం ఎదుగుతూ ఉంటారు. ఓకే, వర్కౌట్ కాదు. ఓకేనా మై డియర్ బాయ్స్? ఎందుకంటే వాడు అడిగింది స్లో ట్రైన్ గురించి కాదు, వేగంగా వెళ్ళే రైలు యొక్క వేగం ఎంత చూడండి. ఎక్కువ వేగంతో వెళ్తున్న రైలు యొక్క వేగం. ఎక్కువ వేగంతో ఎవరు వెళ్తున్నారు? ఎక్సా 2xా? 2x అంటే ఇందాకే చెప్పా కదా, మీ ఆన్సర్ ఏంటమ్మా? 2x. 36 2s ఎంతమ్మా? 72 km/h. అంటే ఇన్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక వారంలో 6 రోజులు పని దినాలు మరియు రోజుకి 10 గంటలు పని సమయం. ఓకే, వారంలో 7 రోజులు కాదు, మామూలుగా అయితే 7 రోజులు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? 6 రోజులు, అంటే ఒక రోజు హాలిడే. ఓకే గుడ్. 6 రోజులు పని దినాలు, రోజుకి 10 గంటలు, 6 రోజులు పని దినాలు మరియు రోజుకి 10 గంటలు పని సమయం. ఒక స్త్రీ రోజువారీ పనికి గంటకి ₹2.10. పాపం బాగా చీప్గా తీసుకుంటుంది. సర్లేండి, పేదవాళ్ళు ఏం చేస్తాం, క్వశ్చనే కదా. రియల్ లైఫ్లో అయితే మన మానవత్వం చూపించవచ్చు, కానీ ఇక్కడ ఏం వర్కౌట్ అవుద్ది? వదిలేండి. ₹2.10 తీసుకుంటుంది. మరియు ఎక్కువ పని గంటకు ₹4.20 తీసుకుంటుంది. డబల్ చేస్తుందంట. అంటే ఏంటి? నేను రోజు 10 గంటలే చేయాలా, నేను 10 గంటలే చేస్తా, చేయించుకుంటే చేయించుకో, అప్పుడైతే నేను గంటకు ₹2.10 తీసుకుంటా. అంతకన్నా ఎక్కువ అడిగావు అనుకో, ఊరుకునేదల్లా డబల్ ద ప్రైస్, ₹4.20 తీసుకుంటా అని చెప్పింది. అర్థమైంది కదా కాంటెక్స్ట్? ఓకే గుడ్. అయితే ఆమె 4 వారాల్లో, మామూలుగా అయితే 4 వారాలంటే 4 ఏళ్ళు 28, కానీ ఆమెకి 4 వారాలంటే వారానికి 7 రోజులు 6 రోజులు, ఆమెకి 6 రోజులు. అవునా కాదా? కాబట్టి 4 వారాలు 24 రోజులే పనిచేస్తుంది. ఓకే, 4 వారాల్లో ₹525 సంపాదిస్తే ఎన్ని గంటలు ఆమె పనిచేసిందో కనుగొనము. ఓకే గుడ్. ఫస్ట్ పాయింట్. మరి నేనేమనుకుంటున్నానంటే ఆమె సంపాదించిన అమౌంట్ ఇక్కడ రాసుకుందాం, 525. ఓకే, గంటకి ఎంత? 2.10. రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తుంది? 10 గంటలు. అంటే 10 గంటలు పనిచేస్తే ఆమెకు ఎంత వచ్చుద్ది? ₹21 వచ్చుద్ది. అంటే రోజుకి ఎంత? ₹21. ఎన్ని వారాలు పనిచేసింది? 4 వారాలు పనిచేసింది. 4 వారాలంటే వారానికి 6 రోజులు, కాబట్టి 4 వారాలు అంటే 4 ఆర్లు 24 రోజులు పనిచేసింది. అంటే డబ్బులు ఎంత వస్తాయో లెక్కేద్దాం ముందు, ఎందుకంటే అసలు నాకు తెలియదు ఇప్పటిదాకా ఆమె మొత్తం 10 గంటలు పనిచేసిందో లేదో కూడా నాకు తెలియదు. అవునా కాదా? రైట్. ఎన్ని గంటలు వస్తుందో నేను లెక్కేస్తానమ్మా, సారీ ఎన్ని రూపాయలు వస్తాయో లెక్కేస్తాను. ఓకే, 21 × 24 = ఎంతమ్మా? 21 24 21 4లు 84, 21 2 42, 8 అంటే 50, అంటే ₹504 రావాలి. కానీ నేను ఎంత ఇచ్చాను? ₹525 ఇచ్చాను. అంటే ఇంకా ఎంత ఎక్స్ట్రా ఇచ్చాను? ₹21 ఇచ్చాను. అంటే ఇప్పుడు చెప్పండి, ఆమె రోజు 10 గంటల చొప్పున పనిచేస్తే సరిపోతుందా? ఎక్స్ట్రా కూడా చేయాలా? ఎక్స్ట్రా కూడా చేయాలి.
ఎందుకంటే రెగ్యులర్గా 10 గంటలు పనిచేస్తే రోజుకి ఎంత వస్తుంది? 21 రూపాయలు వస్తుంది. 24 రోజులు పనిచేస్తే 504 రూపాయలు ఇవ్వాలి నేను కూలి. కానీ ఎంత ఇచ్చాను? 525 రూపాయలు ఇచ్చాను. నాది విశాల హృదయం కదా. సో అంటే 21 రూపాయలు ఎక్కువ ఇచ్చాను, అవునా కాదా? ఎందుకు ఇచ్చానంటే ఆమె చేత ఎక్స్ట్రా పని చేయించాను. మరి ఎక్స్ట్రా పని చేయిస్తే ఆమె ఊరుకుంటుందా? గంటకి 4 రూపాయలు 20 పైసలు తీసుకుంటుంది. అంటే ఎన్ని గంటలు పనిచేసింది అంటారు? ఒక గంటకి 4 రూపాయలు 20 పైసలు చొప్పున 21 రూపాయలు రావాలంటే 21/4.2 రూపీస్, అవునా? అంటే 5 గంటలు ఎక్స్ట్రా చేసింది, అవునా? ఈ 5 గంటలు ఏంటి? ఎక్స్ట్రా చేసింది, మైండ్లో పెట్టుకో. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని గంటలు పనిచేసిందని అడిగాడు, అవునా కదా? నేనేం చేస్తానంటే, సార్ రోజుకి 10 గంటలు సార్. రోజుకి ఎన్ని గంటలు? 10 గంటలు. అలాంటిది ఎన్ని రోజులు పనిచేసింది? 4 వారాలు. అంటే 4 ఆరులు 24. 24 పదులు అంటే 240 గంటలు ఆల్రెడీ పనిచేసిందని నాకు తెలుసు. నువ్వేం చెప్తున్నావు? ఎక్స్ట్రాగా 5 అవర్స్ చేసింది అబ్బాయి అని చెప్తున్నావు. అంటే మొత్తం ఎంత పని చేసింది? 245 అవర్స్ పనిచేసింది. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. క్వశ్చనే పెద్దది, ఆన్సర్ చాలా చిన్నది అవుద్ది. ఎప్పుడు మనకి క్వశ్చన్ బాగా అర్థమై విజువలైజ్ చేసుకోగలిగితే. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఏజెంట్ ఒక వస్త్రాన్ని అమ్మడం వలన 2.5% కమిషన్గా పొందుతాడు. ఓకే, కమిషన్ లేకపోతే ఈ రోజులో ఎవడు పని చేయట్లేదుగా. ఓకే, ఒకరోజు అతని 12.5 రూపాయలు కమిషన్గా పొందితే, ఒకరోజు అతనికి ఎంత కమిషన్ వచ్చిందమ్మా? 12.5 రూపాయలు. అవును, వాడి కమిషన్ అంటే ఎంత? 2.5%గా. ఈ 2.5% వాల్యూ ఎంత అయిందమ్మా? 12.5 రూపీస్ అయింది, అవునా? ఓకే, అతను అమ్మిన వస్త్రం ఖరీదు ఎంత? అవును, కమిషన్ ఖరీదు 100 అయితేనేగా అది 2.5% ఇచ్చేది. అంటే వస్త్రం ఖరీదు ఎంత శాతం? 100% ఎంత, అవునా? ఓకే అమ్మా, 2.55 అంటే 12.5, 25 5 అంటే 125 కదా. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అక్కడ ఒక పాయింట్ ఉంది, అంటే ఇంటూ 5 ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? 100 × 5 అంటే ఎంతమ్మా? 500. అంటే వస్త్రం యొక్క ఖరీదు ఎంత? 500 రూపీస్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు ధర 20% తగ్గడం వలన అమ్మకాలు 80% పెరిగాయి. అయితే అమ్మకాలపై ప్రభావం ఎంత? అమ్మకాలపై ప్రభావం ఎంత? ఓకే, అంటే అమ్మకాలపై అంటే సేల్ అన్నాడు కదా. ఇంగ్లీష్లో మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. వెన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వాజ్ రిడ్యూస్డ్ బై 20%, అంటే ప్రైస్ 20% తగ్గిపోతే సేల్ ఇంక్రీజ్డ్ బై 80%, 80% దాన్ని సేల్ పెరిగింది. అంటే అమ్మే వస్తువులు 80% పెరిగాయి. అయితే వాడు ఏమంటున్నాడంటే వాట్ వాజ్ ద నెట్ ఎఫెక్ట్ ఆన్ ద సేల్. అంటే సేల్ అంటే రెవెన్యూ అని మీనింగ్. ఓకేనా? అమ్మినప్పుడు వచ్చే డబ్బుల మీద. ఓకే అమ్మా, ఇక్కడ రెవెన్యూ అంటే ఏంటి అసలు? ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, ఓకే, సంథింగ్ ఇదిగో ఈ పెన్నులు అమ్ముతున్నాను అనుకుందాం. ఓకే, రెండు ఈ పెన్నులు అమ్ముతున్నానమ్మా. ఒక పెన్ను 10 రూపాయలు, 5 పెన్నులు అమ్మా. అంటే నా రెవెన్యూ ఎంత? 50 రూపాయలు. ఎలా చెప్పావు? ఆ 10 × 5 అంటే ఎన్ని పెన్నులు అమ్మావు ఇంటూ దాని ప్రైస్, అవునా? ఇక్కడ రాసిన చూడమ్మా, నెంబర్ ఆఫ్ పెన్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్. ఇది రెవెన్యూ. ఒక వేరియబుల్ని 2 వేరియబుల్స్ ప్రొడక్ట్ రాయగలిగిన ప్రతి చోట మనం సక్సెసివ్ పర్సంటేజ్ వాడుకోవచ్చు. కాబట్టి దీన్ని 2 రకాలుగా నేను చేయొచ్చు. సక్సెసివ్ పర్సంటేజ్ వాడుకోవచ్చు అంటే మనకు ఫార్ములా గుర్తు రావాలి. x+y+xy/100%. పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్, అవునా? అంటే వీడు x% పెరిగాడు అనుకో, వీడు y% పెరిగాడు అనుకో, అప్పుడు ఈ ఫార్ములా వాడాలి కదా. ఇందులో వాడు ఏం చెప్పాడమ్మా? పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ధర 20% తగ్గింది అంటే 20 ప్లస్సా మైనస్సా? తగ్గితే మైనస్. కాబట్టి -20 ప్లస్ అమ్మకాలు 80% పెరిగాయి అంటే +80 ప్లస్ -20 × 80/100. ఓకే, 0 0 0 0 -20 + 80 అంటే ఎంతమ్మా? 60. మైనస్ ఇంటూ ప్లస్ అంటే -2 8 = 16. 60 - 16 = how much? 44%. ప్లస్ వచ్చిందంటే పెరిగినట్టు, మైనస్ వస్తే తగ్గినట్టు. ఇలా చేసుకున్న ఒక పద్ధతి. లేదా ఇనీషియల్ రెవెన్యూ 100 అనుకో, 20% కాస్ట్ తగ్గింది కాబట్టి 80 అవ్వాలి. సక్సెస్ పర్సెంట్ అన్నావు కదా, ఇది 80% పెరిగిందని నువ్వే చెప్పావుగా నాకు. అంటే 10% 8, 20, 80% 64. 64 పెరిగితే 144. అంటే ఇంతకు ముందున్న రెవెన్యూ 100 అయితే ఇప్పుడు 144 అయింది కాబట్టి 44%. ఓకేనా? రైట్, ఈ 2 రకాలు చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు బెస్ట్ అంటే 20, 10, 30, 80 ఇలాంటి ఎండింగ్ విత్ 0% ఉన్నప్పుడు ఇది బెస్ట్ అమ్మా. అలా కాదు 7%, 8% అన్నప్పుడు ఇది పగిలిపోద్ది. ఇది ఈజీగా ఉంటుంది. ఓకేనా? లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. x మరియు 1/x ల సగటు m. సగటు అంటే x + 1/x/2 కదా. పోనీ మరి టోటల్ అంటే
రెండు వస్తువుల సగటు 10 రూపాయలు అంటే టోటల్ ఎంత 10 ఇంటూ 2 అవునా కాదా సమ్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ కదా అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఎంత అంటే సమ్ ఇది నాకు అంటే ఎంత అవుతుందమ్మా రెండు వస్తువులు కాబట్టి 2 ఇంటూ ఎం అవునా 2m ఒకసారి ఒక చిన్న లాజిక్ గుర్తుంచుకోండి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2m అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది ఇది ఏ అనుకుంటే మనం ఇక్కడ ఫార్ములా ఏం రాసుకుంటామమ్మా మనం ఏ స్క్వేర్ మైనస్ 2 అవునా కాదా ఇది ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2 ఇది ఫార్ములా అవునా రైట్ ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉంది 2m ఉంది అంటే 2m హోల్ స్క్వేర్ అంటే 4m స్క్వేర్ మైనస్ 2 అవునా ఇది దాని ఫార్ములా ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాడు ఏమన్నా చూడండి ఎక్స్ స్క్వేర్ మరియు 1/x స్క్వేర్లో సగటు ఎంత అవును సగటు అంటే ఏం చేయాలి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ బై 2 ఇదేగా మనం చేయాల్సింది ఓకే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే 4m స్క్వేర్ మైనస్ 2 అంటే హ్యాపీగా బై 2 నేను చేయాల్సింది ఆన్సర్ ఇస్ ఈక్వల్స్ టు 4m స్క్వేర్ మైనస్ 2 బై 2 అంటే 4/2 అంటే 2m స్క్వేర్ మైనస్ 2/2 అంటే 1 సో ఆన్సర్ ఇస్ హౌ మచ్ 2m స్క్వేర్ మైనస్ 1 ఇలా చేయడం ఒక పద్ధతి ఎందుకు సార్ ఎంత పంచాయతీ నాకు అనుకుంటే సబ్స్టిట్యూట్ x ఇస్ ఈక్వల్ టు 1 ఓకే నేనేమనుకుంటానమ్మా ఎక్స్ ప్లేస్లో 1 అనుకుంటా ఓకే ఐమ్ రైటింగ్ హియర్ x ఇస్ ఈక్వల్ టు 1 అనుకుంటే x ప్లస్ 1/x అంటే ఎంత అవుతుందమ్మా 2 అవుతుంది x ప్లస్ 1/x 2 x ప్లస్ 1/x 2 అయితే యావరేజ్ ఎంత అవుతుంది 2/2 అంటే 1 అవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యావరేజ్ ఎంతమ్మా 1 ఓకే అంటే వాడు ఇచ్చింది యావరేజ్ ఎంత ఎక్స్కి 1/xకి m అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు m ఓకే నెక్స్ట్ వాళ్ళని ఏమడిగాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అన్నా కూడా 1/x స్క్వేర్ అన్నా కూడా 1 అంటే టోటల్ ఎంత 2 అంటే మళ్ళీ యావరేజ్ ఎంత 1 సో అంటే ఈసారి 1 ఎక్కడ వస్తుందో ఆ ఆప్షన్ వెరిఫై చేసుకోవాలి m ఈజ్ ఈక్వల్ ఎంత పెట్టాలి మనం 1 పెట్టాలి అది మైండ్లో పెట్టుకుందాం m ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 మైనస్ 1 0 అంటే ఇది కాదు నాకు ఎంత రావాలి 1 రావాలి 1 మైనస్ 2 అంటే మైనస్ 1 అంటే ఇది కాదు 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 2 మైనస్ 1 2 మైనస్ 1 అంటే 1 సరిపోయింది 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 3 సరిపోలా కొట్టేసా సో వీళ్ళెవరూ కారు కాబట్టి ఆన్సర్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్ ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది చేయాల్సిన పద్ధతి రెండు రకాలు పద్ధతిగా చేయడం పద్ధతి లేకుండా చేయడం షార్ట్కట్లో చేయడం ఓకే కొంత సొమ్ముపై 6 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఒకే రేటుతో ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టరా కాదు సింపుల్ ఇంట్రెస్ట్ అవునా సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు ఈ బార్ వడ్డీ స్పెషాలిటీ ఏంటమ్మా ఒక సంవత్సరానికి x రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్కి 2x 3 ఇయర్స్కి 3x 6 ఇయర్స్కి 6x అవునా ఫస్ట్ అడిగింది 6 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక సంవత్సరానికి x అనుకుంటే 6 ఇయర్స్కి 6x 9 ఇయర్స్కి 9x వాడు అడిగింది ఈ రెండింటికి రేషియో ఏముంది సార్ x క్యాన్సిల్ 3తో క్యాన్సిల్ చేస్తే 3 2s 3 3s అంటే రేషియో ఎంతమ్మా 2:3 అంటే ఎన్నో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది చేయాల్సిన పద్ధతి లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒక చతుర్భుజ శీర్షాలు ఏబిసిడిలు అదే క్రమంలో ఒక వృత్తంపై ఉన్నాయి ఓకే లెట్ us draw a circle ఓకే దిస్ ఇస్ a circle ఓకే ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఏబిసిడి శీర్షాలు దీని మీద ఉన్నాయంట ఓకే అంటే ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి ఓకే ఇది రాగానే నా మైండ్లోకి వచ్చిన కాన్సెప్ట్ తెలుసా ఇంగ్లీష్లో అయితే దీన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని తెలుగులో అయితే చక్రీయ చతుర్భుజం అని అంటారు చక్రీయ చతుర్భుజంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇస్ 180 degrees ఎదురెదురు కోణాల మొత్తం ఎంతమా 180 డిగ్రీలు అయిపోయింది ఇంక చూడండి ఈ ప్రాబ్లం ఎంత ఈజీనో యాంగిల్ ఏబిసి అంటే ఈ యాంగిల్ ప్లస్ యాంగిల్ ఏడిసి అంటే ఈ యాంగిల్ ఈ రెండింటి సమ్ ఎంత అని అడుగుతున్నాడు నేను ఇప్పుడు ఏం చెప్పాను ఎదురెదురు కోణాల మొత్తం 180 అని చెప్పానుగా వీళ్ళిద్దరు ఎదురెదురే ఉన్నారుగా అంటే సమ్ ఎంత 180 degrees ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ లెట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ రైట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ 3 సంఖ్యల్లో మొదటి సంఖ్య రెండవ దానికి రెండింతలు మరియు మూడవ దానిలో సగం ఓకే ఫైన్ ఈ 3 సంఖ్యల సగటు 56 అయితే మొదటి సంఖ్య మరియు మూడవ సంఖ్యల మధ్య భేదం ఎంత మా 3 సంఖ్యలు ఉన్నాయమ్మా ఏ బి సి అవునా 3 సంఖ్యల్లో మొదటి సంఖ్య రెండో దానికి రెండింతలు అంటే మొదటి సంఖ్య అంటే ఇదేగా రెండో దానికి రెండింతలు ఓకే మరియు మూడో దానిలో సగం అంటే ఇదే నెంబర్ మూడో దాంట్లో ఎంత ఉంటుందమ్మా హాఫ్ ఓకే అంటే ఏనే కాబట్టి ఈక్వేట్ చేసేసా హాఫ్ సి ఇది వచ్చింది
ఈ మూడింటికి సగటు 56 అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు యావరేజ్ 56 అంటే టోటల్ ఎంత? 56 ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ దట్ ఈస్ 3 దట్ ఈస్ 168. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, మొదటి సంఖ్య మరియు మూడో సంఖ్యల మధ్య భేదం ఎంత? అవునా, కరెక్ట్. ఇక్కడ నుంచి నేను ఏబిసిలకి రేషియో కనుక్కొని చేయడం ఒక పద్ధతి. ఓకే, అలా చేస్తే ఈజియెస్ట్గా ఉంటుంది. ఓకేనా, రైట్ అమ్మా. ఏబిసిల మధ్య నిష్పత్తి ఎంత అంటే, ఓకే అమ్మా, ఇప్పుడు నేను బీని 1 అనుకున్నాను అనుకోమ్మా. బీని ఎంత అనుకున్నానమ్మా? 1. ఓకే, సో ఇప్పుడు ఏ ఎంత? దానికి రెట్టింపు ఉండాలిగా, అవునా కాదా? చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ 2b కంటే ఎంత? 2. ఓకే, ఇప్పుడు సి దగ్గరికి వచ్చాను అనుకోమ్మా. ఏ అనేవాడు సిలో సగం, రివర్స్ చేయి. సి అనేవాడు ఏకి రెట్టింపు. చూడండి, ఏ అనేవాడు సిలో సగం, రివర్స్ చేస్తే సికి రెట్టింపు ఏ, సారీ సి అనేవాడు ఏకి రెట్టింపు. అవునా, ఓకే. ఏ 2 కాబట్టి రెట్టింపు అంటే 4, అంటే 2:1:4 రేషియోలో ఉన్నాయి ఈ మూడు సంఖ్యలు. అయిపోయింది. మొత్తం వాల్యూ ఎంత? 168. అవునా, రైట్. ఓకే, అందులో నీకు ఏం కావాలి? ఏకి సికి డిఫరెన్స్ కావాలి. మొదటి సంఖ్యకి మూడో సంఖ్యకి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ బై టోటల్ అంటే 2 + 1 3, 3 + 4 7, 2/7 ఇంటూ వాట్స్ ద టోటల్ అమౌంట్? 56 ఇంటూ 3, ఆర్ యూ కెన్ రైట్ as 168. దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్? ఓకే, 7 1s 7 8s. Okay, 2 3s are 6, 6 8s are 48. And simply answer is equal to how much? 48. And in option D is the answer. Okay, now my dear boys and girls, let's see the next question. A k comma -3, B 2 comma -5, and C -1 comma -8 lie on a line. Then AB is to BC is equals to. అంటే ఇలా ఉందనుకుందామమ్మా. ఇది A, ఇది C, ఇది బి. మిడిల్ అయితే అనుకోకండి, వాళ్ళకి చెప్పలేదు మనకి. ఓకే, ఫస్ట్ పాయింట్ పేరేంటమ్మా? కే కామా -3. రెండో పాయింట్ పేరేంటమ్మా? 2 కామా -5. మూడో పాయింట్ పేరేంటమ్మా? -1 కామా -8. ఓకే, -1 కామా -8. ఓకే, గుడ్. సో మన ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని చేసేటప్పుడు మన టాలెంట్ అనేది ఎన్ని రకాలుగా, మనకి ఎంత టాలెంట్ ఉందో మొత్తం కనబడుతుంది. దీన్ని నేను ఏ కాన్సెప్టు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా చేయాలి అంటే, సార్ ఒకే రేఖ మీద ఉన్నాయంటే దీని స్లోప్ లేదా వాళ్ళంతో దీని స్లోప్ కూడా అంతే, అవునా కాదా? సో స్లోప్స్ ఈక్వేట్ చేసుకుంటే కే వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అంటే నేను ముందు అదే చేస్తాను, ఆ తర్వాత నా స్టైల్లో కూడా చెప్తాను. చూడండి జాగ్రత్తగా. స్లోప్స్ ఈక్వేట్ చేయాలంటే స్లోప్ అంటే ఏంటమ్మా? y2 - y1 x2 - x1. అంటే -5 -1/2 -3 అంటే -2. ఓకే, అంటే రాద్దాం. -5 -1/2 -3 బై x అంటే 2 - k is equals to -8 -1/2 -5 పై అంటే y -1 -2. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి k వాల్యూ వస్తుంది చూడండి. -5 -1/2 అంటే ప్లస్, అంటే -5 + 3 అంటే ఎంతమ్మా? -2/2 - k is equals to -8 -1/2 అంటే +5, -8 + 5 అంటే -3/2 -2 అంటే ఎంతమ్మా? -3. క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. ఫై క్రిస్ క్రాస్ 2 - k is equals to -2. -2 తెచ్చుకుంటే 4, -k పంపిస్తే k, అంటే k వాల్యూ వచ్చేసింది ఎంతమ్మా? 4. ఈ k వాల్యూ తెచ్చుకుందుకు ఇది ఒక రూల్ అయితే, సింప్లెస్ట్గా చేయాలంటే ఏం చేయొచ్చు తెలుసా? ఓకే, ఇటు నుంచి ఇటు వద్దాం. -8 నుంచి -5 అంటే 3 పెరిగింది. ఓకే, -1 నుంచి 2 అక్కడ కూడా 3 పెరిగింది. అంటే y ఎంత పెరిగిందో x కూడా అంతే పెరిగింది అన్నప్పుడు సేమ్ రిలేషన్ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. -5 నుంచి -3 అంటే 2 పెరిగింది, అంటే 2 నుంచి కూడా 2 పెంచితే డైరెక్ట్గా k వాల్యూ 4 ఇలా కూడా చెప్పేసుకోవచ్చు. అర్థమైందా? ఐఎమ్ రిపీటింగ్. -8 నుంచి -5కి 3 పెరిగింది, -1 నుంచి 2 కూడా 3 పెరిగింది, అంటే y ఎంత పెరిగిందో x కూడా అంతే పెరిగింది. ఓకే, ఆ రూల్ ప్రకారం ఇక్కడ y ఎంత పెరిగింది? -5 నుంచి -3 అంటే 2 పెరిగింది, అంటే ఇక్కడ కూడా 2నే పెరగాలి, అంటే 2కి యాడ్ చేస్తే ఎంతమా? 4, k వాల్యూ 4 ఇలా కూడా చెప్పచ్చు. నువ్వు ఇంత చేసి k వాల్యూ కనుక్కున్నావు, నేను చేయకుండా k వాల్యూ చెప్పాను, అంతే, తేడా ఏం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్. ఓకే అమ్మా, ఇప్పుడు k వాల్యూ వచ్చేసిన తర్వాత వాడు ఏమడిగాడమ్మా? AB is to BC, అవునా? అంటే ఈ డిస్టెన్స్ అడిగాడు, అవునా కాదా? డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి? √డిఫరెన్స్ ఆఫ్ x వాల్యూస్ హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూస్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్, అవునా? ఓకే, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే √. ఓకే, x వాల్యూస్ అంటే 4 - 2 2, అంటే 2² అంటే 4,
-3 -5 అన్నా కూడా డిఫరెన్స్ 2నే, అవునా? అంటే 2 స్క్వేర్ అంటే 4. ఓకే, అంటే ఇది √8 అమ్మా. √8 అంటే 2√2. ఇది మైండ్లో పెట్టుకోండి, పక్కన పెట్టేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్స్ అంటే 2 -1 అంటే +1 అంటే 3. 3 స్క్వేర్ అంటే 9. -5 -8 అంటే 3 అంటే 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 9. 9 + 9 అంటే 18. 18 అంటే 3√2. ఓకే, వాటి డిస్టెన్సెస్ రేషియోనే అడిగింది. అంటే 2√2 = 3√2. √2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఉందమ్మా 2:3. A is the answer. Okay, my dear boys and girls. Right, now let's see the next question. Okay, అమ్మా ఇందులో ఒక చిన్న కరెక్షన్ అమ్మా. The probability that a number chosen at random from 1, 2, 3, 4 is a prime number. That's it. Is a prime number. Okay, ఇది అవసరం లేదు. తెలుగులో కూడా సేమ్. ఈ సమీకరణం ఓకే ఇదంతా అవసరం లేదు. ఓకే, సాధన 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 14 నుండి యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన సంఖ్య ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత? ఓకేనా? ఓకే, మొత్తం ఎన్ని సంఖ్యలమ్మా? 1 నుంచి 14 వరకు ఇచ్చాడు కాబట్టి 14. ఒక సంఖ్య సెలెక్ట్ చేసుకోవాలి కదా. ప్రాబిలిటీ అంటే ముందు టోటల్ ఛాన్సెస్ డినామినేటర్ రాద్దాం 14. అందులో ఫేవరబుల్ ఛాన్సెస్ గురించి ఆలోచిస్తే నీకేం కావాలి? అది ప్రధాన సంఖ్య అవ్వాలి. 1 నుంచి 14 వరకు ప్రధాన సంఖ్యలు ఎవరెవరు లెక్క పెట్టండి. 2, 3, 5, 7, 11. ఎన్ని ఉన్నాయమ్మా? 5. అంటే సింపుల్ అయిపోయింది. 5/14. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఏ. అవి పొరపాటున 2 క్వశ్చన్లు మిక్స్ అయిపోయాయి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ వీటికి సాధారణలు ఎన్ని అడిగితే కూడా 5 సొల్యూషన్సే వస్తాయమ్మా. ఓకేనా? ఎందుకంటే ఇది మొత్తం =0 అవ్వాలంటే f(x) ఏం రాసుకోవచ్చు తెలుసా మనం? x - 2 x² - 9 x + 3 × x - 3 రాసుకోవచ్చు. x - 6 × x - 8. మన మ్యాథమెటిక్స్ రూల్ ప్రకారం ఎవరు 0 అయినా మొత్తం 0 అయినట్టేగా. వాడు చెప్పింది కూడా f(x) 0 అవ్వాలనేగా. అంటే ఎవడో ఒకటి 0 అవ్వాలి. 0 అవ్వాలంటే x ఎంత అవ్వాలి? 2 అవ్వచ్చు, లేదా -3, లేదా 3, లేదా 6, లేదా 8. అంటే 1, 2, 3, 4, 5 సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే దీంట్లోంచి తీసుకుని ఓకే ఆ వాల్యూ తోటి ఇది 0 అయ్యే విధంగా ఎన్ని ఉంటాయి దానికి ప్రాబిలిటీ కనుక్కోమన్నా కూడా ఆన్సర్ ఇది. కానీ వాడు ప్రధాన సంఖ్యలను కూడా అన్నాడు కాబట్టి 2 కలిసిపోయాయి. ఓకేనా? రైట్. సో సి ద నెక్స్ట్ పాయింట్. ఓకే ఓకే 3 times A, B and C moving at speeds of S1, S2, S3 respectively take times T1 and T2 and take times T1, T2 and T3 respectively to cover a distance of x kilometers. అమ్మ ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి తెలుసా? 3 ట్రైన్లు x కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాయి. అంటే మన మైండ్లోకి రావాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. డిస్టెన్స్ అనేది స్థిరంగా ఉంది. ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయిందో మన రూల్ ఏంటమ్మా? స్పీడ్ టైము ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకేనా? అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే S1 = S2 = S3 ఎంత అంటే 1/T1 = 1/T2 = 1/T3. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే రైట్. చూడమ్మా ఇప్పుడు if T1 = T2 = T3 x kilometers. If T1 = T2 = T3 = 20, 15, 20. S1 = S2 = S3 ఎంత అంటే రెసిప్రోకలేగా. అంటే సింపుల్గా ఎంత అవుతుందమ్మా? 1/20 = 1/15 = 1/12. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు ప్రాబ్లమ్ని ఫార్ములా ఓరియంటెడ్లో చేస్తావా ఎలా చేస్తావో నీ ఇష్టం. ఓకే, అంటే ఇది కావాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, ఇది కావాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, ఇది కావాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి. ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎల్స్ నేనేం చేస్తే ఏం చేస్తానంటే 20, 15, 12 ఎల్సిఎం ఎంత? 60. ఇది రేషియో కాబట్టి ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదుగా. అంటే మొత్తాన్ని 60తో మల్టిప్లై చేస్తా. 1 × 60 60, 1 × 60 60, 1 × 60 60, 60/20 3, 60/15 4, 60/12 5. సో ఆన్సర్ ఉందమ్మా 3:4:5. సో ఇన్ ఆప్షన్ B is the answer. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. x సంవత్సరాల్లో x% పరాణం వడ్డీ రేటుతో x రూపీస్ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ రావడానికి ఎంత అసలు ఉండాలి? ఓకే, అసలు అంటే ప్రిన్సిపలేగా. ప్రిన్సిపల్ పిఎం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నావు x% పరాణమేగా. అంటే 1 సంవత్సరానికి నేను పే చేయాల్సింది x/100 × p. ఇదేనా నేను పే చేయాల్సింది? ఇది 1 సంవత్సరానికి.
కానీ వాడు ఎన్ని సంవత్సరాలు చెప్పాడమ్మా? ఎక్స్ సంవత్సరాలు చెప్పాడు. అంటే ఇది సరిపోతుందా? దీని మొత్తాన్ని మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేయాలా? ఇది నేను చేయాల్సిన మొత్తం అమౌంట్, అవునా? అప్పుడు నాకు రావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఎక్స్ రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ రావాలి, అవునా? అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? ఎక్స్. అయితే నేను అడిగాడు అసలు అంటే ప్రిన్సిపల్ ఎంత ఉండాలి, అవునా? సింపుల్ చేయండి. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే పీ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? అటు పంపిస్తే 100/x. ఎంతమ్మా? 100/x. సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బిలు కలిసి 5 రోజుల్లో ఒక పని చేస్తారు. ఏ తన పనిని రెట్టింపు వేగంతోనూ బి తన పనిలో 1/3 వంతు పని మాత్రమే చేస్తే పని 3 రోజుల్లో పూర్తయ్యేది. ఓకే, ఏ ఒక్కడే పని చేయడానికి పట్టే కాలం ఎంత? ఓకే, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు 2 రకాలుగా చేసుకోవచ్చమ్మా. ఒకటి, మనకు రెగ్యులర్ తెలిసిన ఏ 10 రోజుల్లో బి 15 రోజుల్లో అంటే ఎల్సిఎం గట్ చేయడం ఒక పద్ధతి అయితే, రెండో మెథడాలజీ ఏంటంటే ఏ బీలు కలిస్తే 5 days. అంటే నేనేం చేస్తానంటే వాడు చెప్పింది ఇదేగా, వాడు చెప్పింది రాస్తానమ్మా, నేను నా సొల్యూషన్ చేయట్లే ఇంకా. ఓకే, ఏ తన పనిని రెట్టింపు వేగంతో చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ నేనే ఏ అనుకుందాం, రోజుకి 5 యూనిట్లు చేసామంటే ఇప్పుడు రెట్టింపు అంటే 10 యూనిట్లు చేస్తున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఈ అమర్ అనేవాడు ఒక్కడే ఉన్నాడా? 2 అమర్లు ఉంటే 10 అవుతుందా? 2 అమర్లు అంటే నేను రెట్టింపు వేగంతో చేయడం ఇస్ నథింగ్ బట్ 2 అమర్నాథులు ఉండడం, అవునా కాదా? ఓకే, ఇక్కడ రెట్టింపు వేగం అంటే నా దృష్టిలో 2 ఏలు ఉన్నారు. బి 1/3 వంతు వేగంతో చేస్తున్నాడు అంటే ఒక బి లేడు, 1/3 వంతు బి మాత్రమే ఉన్నాడు. అప్పుడు 12 రోజులు అయిపోయేదమ్మా, 3 daysలో అయిపోయేది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏమంటున్నాను చెప్పండి సింపుల్గా. అయితే ఏ ఒక్కడే ఆ పని చేయడానికి పట్టే కాలం ఎంత? ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2 అప్లై చేసుకుంటే నా దృష్టిలో ఈజీ అమ్మా ఈ ప్రాబ్లమ్కి. సో ఐ విల్ గో విత్ దాట్. ఓకే, మరి ఇప్పటిదాకా పడిచిన డేటానే రాసా, ఇప్పుడు నేను చేయడం మొదలు పెడుతున్నాను. M1D1 అంటే ఇది మొత్తం M1, ఇది మొత్తం D1, ఇది మొత్తం M2, ఇది మొత్తం D2 కదా. అంటే 5 × A + B is equals to 3 × 2A + 1/3B. ఇక్కడ ఏముంది? 5A. ఇక్కడ 3 2 6A అంటే ఇట్లా వస్తే A is equals to ఇక్కడ ఏముంది? 5B. ఇక్కడ ఏముంది? 3 × 1/3B అంటే B ఉంది. ఆ B రెండు పంపిస్తే 4B. ఇక్కడ మస్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసింది. A ఈజ్ ఈక్వల్ టు 4B ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామా? 4B + B అంటే 5Bs. ఓకే, 4B + B అంటే 5Bs. 5Bs ఒక పనిని 5 daysలో చేస్తాయంటే ఎవరైనా 1Bని 1 dayలో చేస్తారని చెప్పారంటే బిల్డింగ్ ఎక్కి దూకేయమని నేను సజెషన్ ఇస్తా. ఎందుకంటే పర్సన్స్ పెరిగితే డేస్ తగ్గుతాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్, అవునా? ఇప్పుడు బి ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగాడు అనుకో ఎవరైనా, ఇది /5 కాబట్టి ఇది × 5 చేయాలి. ఎందుకు? ఈ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్. పర్సన్స్ పెరిగితే డేస్ ఏమవుతాయి? తగ్గుతాయి, ఇన్వర్స్. అంటే ఇది /5 కాబట్టి ఇది × 5 అంటే 25 days. కానీ వాడు నేను బి అడగల, ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగాడు. అంటే ఏ అంటే బీనా 4Bనా? 4B. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి × 4 కదా, ఇది × 4 అంటే ఇది /4 అంటే 25/4 అంటే 6 1/4 days. ఓకేనా? కత్తికి రక్తం మనకు అంటకుండా చేసేయచ్చమ్మా. సో ఆన్సర్ ఇస్ బి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్, ముందు బొమ్మ తీసుకుందాం. ఇదమ్మా స్క్వేర్ అనేది సర్కిల్ లోపల ఉందంట, అవునా? కుదిరితే గీద్దాం. ఓకే, గుడ్. ఓకే, స్క్వేర్ అనేది దేంట్లో ఉందంటమ్మా? సర్కిల్ లోపల ఉందంట. ఓకే, అయితే ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామా. ఇది సర్కిల్కి డయామీటర్ కదా, అది స్క్వేర్కి డయాగ్నల్, అవునా కాదా? ఓకే, అంటే ఇప్పుడు వీడి ఏ అయితే ఇది మొత్తం √2A, అవునా కాదా? ఓకే, ఇది సర్కిల్కి ఏమవుతుంది? డయాగ్నల్ అవుతుంది, అవునా? అంటే రేడియస్సా ట్వైస్ ఆఫ్ రేడియస్సా? ట్వైస్ ఆఫ్ రేడియస్. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఓకే, ఇప్పుడు అంటే మనం అనాలిసిస్ చేసాం కదా, ఇప్పుడు వాళ్ళని చేసేద్దాం. ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 2015/2 దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్. అమ్మ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే నీకు కావాల్సింది ఎవరు? A² కావాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే సైడ్ లెంగ్త్ నేను ఏమనుకున్నాను కాబట్టి A². అవునమ్మా, ఇప్పుడు దీని డయాగ్నల్ ఎంత అయిందమ్మా? నాకు √2A. ఓకే, డయాగ్నల్ అంటే మనం ఏం అబ్జర్వ్ చేసుకోవచ్చు? డయాగ్నల్ అంటే రేడియస్సా 2 times ఆఫ్ రేడియస్సా? ఇక్కడ మనకి డయామీటర్ కదా, అది 2 times అంటే 2 times అంటే దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 × దీన్ని విడదిద్దామా?
√2015/√2 అనుకుంటా. √2 అనేది √2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. √2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే A = √2015. నిన్ను అడిగిన ఆన్సర్ A² అయిపోయింది ప్రాబ్లం 2015. ఇలాంటి క్వశ్చన్లు చూడంగానే వామ్మో ఇంత భయంకరమైన నెంబర్లు దాంట్లో ఇది ఫీలింగ్ స్టూడెంట్ది, ఇది ఫీలింగ్ ఫ్యాకల్టీ అర్థమైందా? దిస్ ఈజ్ రియాలిటీ. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ఒక ప్రాబ్లమ్ని చూడగానే భయపడడం వేస్ట్. చేద్దాం, చేసాక తెలిసేది. సో దట్ ఈస్ ద బ్యూటీ. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక టీవీపై సేల్స్ ట్యాక్స్ 7.5% నుంచి 8% వరకు పెరిగింది. ఓకే, అంటే ఇంతకుముందు నేను 7.5% ట్యాక్స్ పే చేసామని, ఇప్పుడు ఎంత పే చేస్తున్నామా 8%. అంటే ఎంత పెరిగింది? 0.5% పెరిగింది. ఓకే, పక్కన పెట్టేసే. 0.5% అంటే 1%లో హాఫ్, అది గుర్తుపెట్టుకోండి. అయితే 19,000 రూపాయలు ఖరీదు కలిగిన టీవీపై ఎంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది? ఎంత మా ధర? 19,000 రూపాయలు. ఇంతకుముందు ఎంత పే చేసేవాడివి? 7.5. ఇప్పుడు 8. అంటే ఎంత పెంచాలి? 0.5% పెంచాలి. అంటే అసలు టీవీ ధర ఎంత? 19,000 రూపాయలు. 1% ఎంత? 2 సున్నాలు చేస్తే 190. అది 1%. కానీ నీకు 1% కావాలా, హాఫ్ కావాలా? 0.5% కావాలి. 0.5% అంటే దీంట్లో సగమేగా, అంటే 95 రూపీస్. ఎంత ఎక్కువ చెల్లించాలమ్మా? 95. ఇంగ్లీష్లో వాడు ఇంకా మంచోడు చూడండి. If the sales tax of a television set increases from 7.5% to 8%, what more amount will have to be paid for the television whose price excluding the sales tax? అంటే ట్యాక్స్ లేకుండా 19,000 రూపాయలు. ఇది బాగా ఎక్కువ క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ కొంతమంది డౌట్ వస్తుంది ఏంటంటే ట్యాక్స్తో కలుపుకునేమో అని. కాదమ్మా, ఎప్పుడైనా సరే నువ్వు ఒక వస్తువు కొంటున్నావు, సపోజ్ నేను ఈ బాటిల్ కొనుక్కుంటున్నాను అనుకోమ్మా, వాడిని అడుగుతాను బాటిల్ ఎంత అని, వాడు 100 రూపాయలు చెప్పాడు అనుకో, అప్పుడు వాడు దాని మీద ట్యాక్స్ వేయాలి. అర్థమైందా? అంతేగాని ఆ మొత్తాన్ని కలిపి చెప్పడు జనరల్గా మనకి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి కొన్ని కోళ్ళు మరియు కొన్ని ఆవులు ఉన్నాయి. తలలు 50 ఉన్నాయంటమ్మా, కాళ్ళు 142 ఉంటే ఆవుల సంఖ్య కనుగొనము. మా ఇందులో చేయడానికి చాలా మంత్రాలు చేసి ఉన్నాయి. ఐ విల్ గో విత్ ద బెస్ట్. ఓకే, మీకు ఈక్వేషన్ చేయడం వచ్చుండొచ్చు, మిక్సేషన్ అలిగేషన్ చేయడం వచ్చుండొచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ చేయడం వచ్చుండొచ్చు. నాకు అన్ని అవసరం లే, నేను డైరెక్ట్గా చేస్తాను. అసలు నేనైతే చూసి చెప్తానమ్మా. ఓకే, 50 తలలు ఉన్నాయి కదా, నీకేం కావాలి? ఆవులు కావాలి. అంటే అన్ని కోళ్ళు అనుకో, 50 2 100, డిఫరెన్స్ 42 బై 2 కాళ్ళు 4 కాళ్ళు, డిఫరెన్స్ అంతా 2. 42/2 అంటే 21 ఆన్సర్. పేపర్ పెన్ అక్కర్లా. ఇప్పుడు నేను అదే దాన్ని చేసి చూపిస్తాను చూడండి. ఓకే, నీ దగ్గర కొన్ని కోళ్ళు ఉన్నాయి, అలియాస్ హెన్స్. ఒక హెన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2. కొన్ని ఆవులు ఉన్నాయి, అంటే కౌస్. అంటే ఒక ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. మొత్తం హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 50. మొత్తం లెగ్స్ ఎన్ని ఉన్నాయి అమ్మా? లెగ్ పీసులు కాదు, జాగ్రత్త వినాలి. లెగ్స్ ఓకేనా? ఎన్ని ఉన్నాయమ్మా? 142. అయితే నేను ఏమడిగాడు? కౌస్ అడిగాడా, హెన్స్ అడిగాడా? చూడండి ఏమడిగాడు మావాడు? ఆవుల సంఖ్య ఎంత అంటే కౌస్ ఎన్ని. ఇప్పుడు వాడు నేను కౌస్ అడిగాడు అనుకో, నువ్వు మొత్తం అన్ని హెన్స్ అనుకోవాలమ్మా, హెన్స్ అనుకో. ఒక హెన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్ పీసులు ఉంటాయి. అలాంటివి మొత్తం ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? 50. అంటే 52 సార్ ఎన్ని ఉండాలి? 100 ఉండాలి. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది రెండింటికి? 42 బై ఒక హెన్కి 2 లెగ్స్, ఒక కౌకి 4 లెగ్స్, డిఫరెన్స్ ఎంతమ్మా? 2. అంటే 42/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 21. దిస్ ఈస్ నెంబర్ ఆఫ్ కౌస్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? మీ క్లారిటీ రావడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇదే నెంబర్స్ తోటి. సపోజ్ మొత్తం 50లో 21 కౌస్ కాబట్టి 29 హెన్స్. అవునా కాదా? రైట్, ఇలా చేసుకోవడం పద్ధతి. సపోజ్ అలా కాదు సార్, ఒక హెన్కి 2 లెగ్స్ ఉంటాయి, ఒక కౌకి 4 లెగ్స్ ఉంటాయి, మొత్తం 50. ఓకే, మొత్తం హెడ్స్ ఏంటమ్మా? 50. 142 లెగ్స్ ఉన్నాయి. అయితే నాకు నెంబర్ ఆఫ్ కౌస్ కాదు సార్, నాకు నెంబర్ ఆఫ్ హెన్స్ కావాలి అని అడిగాడు అనుకో. వాడు ఏమడిగాడమ్మా? హెన్స్ అడిగాడు. అంటే నువ్వేమనుకోవాలి? అన్నింటినీ కౌస్ అనుకో. 50 × 4 అంటే ఎంత? 200. డిఫరెన్స్ ఎంత? 58 బై 2కి 4కి డిఫరెన్స్ ఎంత? 2 అంటే 29. ఇలా చేసుకోవాలి. ఇవి కాయిన్స్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఓకే, యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ దగ్గర చేసుకోవచ్చు, లేకపోతే చాలా చోట్ల చేసుకోవచ్చు. మరి దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారమ్మా. ఓకేనా? రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసిలో సమద్వికరణ రేఖలు యాంగిల్ బి మరియు యాంగిల్ సిలు లోపల పాయింట్ O వద్ద కలుసుకుంటాయి. ఓకే, అంటే ఏం చెప్తున్నానమ్మా? ఒక ట్రయాంగిల్ ఉందంట. లెట్స్ డ్రా ఏ ట్రయాంగిల్. మామూలుగా రాయిద్దామా మనం? బ్యూటిఫుల్గా రాద్దాం. ఓకే, ఓకే, ఐఎమ్ డ్రాయింగ్ ఏ ట్రయాంగిల్ విచ్ ఇస్ బ్యూటిఫుల్. పైగా ఇది మామూలు ట్రయాంగిల్ కాదమ్మా, ఐసోస్లెస్ ట్రయాంగిల్. చూడండి, చెప్పలేదు సమద్విఖండన ఇక్కడ. ఓకే, చెప్పలేదు ఏంటమ్మా? ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి మీట్ ఎట్ యాంగిల్ O. A, B,
సి. యాంగులర్ బైసెక్టార్ మీట్ అయ్యాయి. యాంగులర్ బైసెక్టార్స్ మీట్ అయినప్పుడు మనం దాన్ని ఇన్సెంటర్ అని పిలవాలి. తెలుగులో అయితే ఏమని పిలవాలమ్మా, అంతర వృత్త కేంద్రము అని పిలవాలి కదా. మనం దాన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం, కానీ వీడియో ఉన్నాడమ్మా ఓతో రిప్రజెంట్ చేశాడు. ఓకే ఓకే ఫైన్. యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 122. అమ్మా యాంగిల్ బీఓసి అంటే నా దృష్టిలో బీఓసీనా ఐసీనా? బీఐసి. నేను ఎందుకు ఐగా మారుస్తానంటే, మనం ఆర్థో సెంటర్ లేదా లంబ కేంద్రాన్ని ఓ అని పిలుస్తాం కదా. ఇది ఇన్ సెంటర్ అంటే మనకి ఐ క్లారిటీ తెలియాలని కోసం ఐ అనే మార్చేశాను. యాంగిల్ బీఐసికి ఫార్ములా ఏంటి? 90 ప్లస్ మిస్ అయింది ఎవరు ఇక్కడ? ఏ. కాబట్టి a/2 ఇది ఫార్ములా, అవునా? కానీ వాడెంత ఇచ్చాడు? 122 అని ఇచ్చాడు. చూసారా, అయిపోయింది. ఈ యాంగిల్ ఏ వచ్చినట్టేగా. ఓకే, వాడేమంటాడు? ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్, యాంగిల్ ఏ కనుక్కోండి. 99 పంపించేయండి. a/2 ఇజ్ ఈక్వల్స్ 98 వెళ్ళిపోతే 32. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 64. సో ఎన్ ఆప్షన్ అమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా?